తొలితరం తెలుగు పరిశోధకులు 8వ భాగం 14/12/25. తొలితరం కథా పరిశోధకుల గురించి డాక్టర్ తుమ్మల రామకృష్ణ ప్రసంగ వ్యాసమే. ఆధునిక వచన సాహిత్య ప్రక్రియలలో కథానిక ఒకటి. కథ చెప్పడం భారతీయ సంప్రదాయంలో అతి ప్రాచీన కాలం నుంచి ఆధునిక కథానిక అల్ప ప్రధానమై సమకాలీన జీవితంలోంచి వస్తువును గ్రహించి రచయిత తనదైన నేర్పుతో కథగా తీర్చిదిద్దుతూ వస్తువు ఎంత గొప్పదైన శిల్పం బాగా లేకపోతే కథ నిస్సారంగా తయారు. కథా రచనలో వస్తు శిల్పాలు రెండూ ముఖ్యం. పాలగుమ్మి పద్మరాజు రాసిన గాలివాన కథ తెలుగు వాళ్ళకి అంతర్జాతీయ కీర్తి తెచ్చి జాతీయ స్థాయిలో తెలుగు కథకు విశిష్ట గౌరవం పొందారు. ప్రధానంగా కాళా మాస్టర్, మధురాంతకం రాజా, కేతు విశ్వనాథరెడ్డి లాంటి కథకు. ఈ పత్రంలో స్థూలంగా కథా రచనకు సంబంధించిన ప్రాథమిక అంశాలు వివరించి తర్వాత తొలితరం కథా పరిశోధకుల కృషి తెలియజేసే ప్రయత్నిస్తుంది. పెట్టుబడిదారీ సమాజం మానవ ప్రపంచానికి అందించిన అపురూపమైన కానుకల్లో కథానిక లేక కథ. కథానిక తెలివైన పాఠకుడు ఏకాంత సమయంలో చదువుకునే వచన సాహిత్య ప్రక్రియ. ఆధునిక కథలో శిల్పం ముఖ్యం. వస్తు శిల్పాలు రెండు పొందిగ్గా అమరందే ఉత్తమ కథలుగా గౌరవింపబడి వస్తువు రచయిత జీవితానుభవం మీద ఆధారపడి శిల్పం రచయిత అధ్యయనం, అవగాహన, ఆలోచన మీద ఆధారం. సాధారణంగా కథ రచన ఒక పాత్ర మీదను, సంఘటన మీదను, భావం మీదను ఆధారపడి కథా రచనకు సంబంధించి వస్తు నియమాలేం లేవు. మానవ జీవితానికి సంబంధించిన ఏ అంశం మీద అయినా కథ రాయొచ్చు. అయితే రాసే అంశం మీద రచయిత మంచి అవగాహన కలిగి రచయిత సమాజ సంబంధమైన అవగాహన చాలా అవసరం. మానవ సమాజం ఏకశిలా సదృశ్యం కాదు. సమాజం విభిన్న వ్యక్తుల, కులాల, మతాల, జాతుల, భావాల, విశ్వాసాల, సంస్కృతుల, ఆలోచనల, అభిప్రాయాల, విలువల, సంబంధాల, వైవిధ్యాల సంక్లిష్ట సమాజం. ఈ మానవ సమాజాన్ని సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ శక్తులు నడిపిస్తూ ఉంటాయి. వ్యక్తి సమాజంలో అంతర్భాగం. వ్యక్తి తన గురించి తాను తెలుసుకుంటూ తన చుట్టూ ఉన్న సమాజాన్ని గురించి, దాన్ని నడిపించే సమస్త శక్తుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వ్యక్తి చైతన్యవంతమయ్యే కొద్ది అనేక సవాళ్లు ఎదురుతూ ఉంటాయి. వాటన్నిటినీ అధిగమించడానికి వ్యక్తి మరింత చైతన్యవంతం కావాలి. వీటన్నిటి పట్ల రచయిత మౌలికమైన అవగాహన కలిగి ఉండాలి. విభిన్న శాస్త్రాల స్థూల అవగాహన కలిగి ఉండాలి. జీవితం పట్ల, సమాజం పట్ల తనదైన ఆలోచన, దృక్పథం, అవగాహన కలిగి ఉండాలి. ఏది మంచో ఏది చెడో నిష్పాక్షికంగా చెప్పగలిగిన జ్ఞానం కలిగి ఉండాలి. ముఖ్యంగా సాహిత్యం పట్ల గౌరవం, నమ్మకం ఉండాలి. సాహిత్యం సమాజం అభివృద్ధి తోడ్పడుతుందనే బలమైన విశ్వాసం కూడా కలిగి. కథలు రాయాలనే వ్యక్తి మొట్టమొదట విధివిగా కథా సాహిత్యం చదవాలి. వచనంపై పట్టు సాధించాలి. కథా నిర్మాణానికి సంబంధించిన క్లుప్తత, అనుభూతి, ఐక్యత, సంఘర్షణ, ఎత్తుగడ, కథనం, పాత్ర చిత్రణ, కంఠస్వరం, నేపథ్య చిత్రణ, స్థలకాలాల వర్ణన మొదలైన ప్రాథమిక అంశాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా, స్పష్టంగా, సరళంగా పాఠకుల హృదయాలకు హత్తుకునేలా చెప్పే నేర్పు కావాలి. పేరును అచ్చులో చూసుకోవడం కోసము, కీర్తి కండూతి కోసము, మరేదో స్వప్రయోజనం కోసము రచనకు ఉపక్రమిస్తే అలాంటి వాడు రచయితల్లో
కాగితపు పువ్వులు లాంటి కథలు తప్ప ప్రకృతి సిద్ధమైన పరిమళ భరితమైన పుష్పాలు లాంటి కథలు కనిపించాయి. ఆధునిక తెలుగు కథ గొరదాడ అప్పారావు 1910 ఆద్యుడు. అయితే ఇటీవల ఆతంత వెంకట సాంఖ్యాయన శర్మ 1903లో లలిత అనే కథ రాశాడనే వాదం ఉంది. ఆయన కంటే ముందు 1902లో బండారు అచ్చమాం స్త్రీ విద్య అనే కథ రాసిందని 100 ఏళ్ల పంట సంకలన కథ భార్గవీరావు చెబుతున్నారు. లలిత స్త్రీ విద్యా కథల సమగ్ర ఆధునిక కథానిక లక్షణాలు ఏ మేరకు కలిగి ఉన్నాయో పరిశోధకులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా. గత 100 ఏళ్లలో దాదాపు 2 లక్షల కథలు వచ్చినట్టు తెలుస్తుంది. కథకుల సంఖ్య కూడా తక్కువేం కాదు. 500 మంది కథా రచయితలు ఉన్నట్లుగా ఒక అంచనా. తెలుగు కథను తీర్చిదిద్దిన ప్రసిద్ధ కథకులు వరదాడు చింతాదీక్షితు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, గుడిపాటి వెంకటాచలం, మణిమాణిక్య నరసింహారావు, కొడబడి గంటి కుటుంబరావు, బుచ్చిబాబు, గోపీచంద్, రావిశాస్త్రి, చాగంటి సోమయాజు, కాళీపట్నం రామారావు, మధురాంతగన్ రాజారావు, మా గోఖలే, మాధవద్ది గోఖలే, కరుణ సాకుమార్, పాలగుంబి పద్మరాజు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, బుర్రా సుబ్రహ్మణ్యం, అవసరాలు సూర్యారావు, కేతు విశ్వనాథరెడ్డి, అల్లం శేషగిరావు, ముళ్లపూడి వెంకటరమణ, భానుమతి రామకృష్ణ, అబ్బూరి ఛాయాదేవి, ఇల్లిందల సరస్సు, కళ్యాణి సుందరి జగన్నాథ్, సత్యవత్, ఇలా ఎందరెందరూ తెలుగు కథా వికాసానికి తమ వంతు కృషిని అందించారు. 1987 వెలిదండ నిత్యానందరావు వెలువరించ విశ్వవిద్యాలయాలు తెలుగు పరిశోధన ఆధారంగా చూస్తే కథానిక సాహిత్యం మీద విశ్వవిద్యాలయ పరిశోధన 1960లోనే ప్రారంభమైనట్టు తెలుసు. 1977 పోలంకి దక్షిణామూర్తి ఆచార్య సి నారాయణ రెడ్డి పర్యవేక్షణలు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో తెలుగు కథానిక స్వరూప స్వభావాలు అనే అంశం మీద పరిశోధన చేసి పట్టా పొంది ఆ సిద్ధాంత గ్రంథాన్ని 1988లో ప్రచురిస్తూ స్వాగతంలో అన్న మాటలు గమనించాలి. ఈ ప్రక్రియకు సంబంధించిన సాహిత్య శాస్త్రం అంతగా రూపొందల, చెదురుమదురుగా వెలువడి సమీక్షాత్మక వ్యాసాలు కొత్తగా కలం పట్టేవారు ప్రోత్సాహం ఇవ్వడానికి ఉద్దేశించిన 3-4 సంగ్రహ రచనలు తప్ప సమగ్రమైన పరిశీలనాత్మక గ్రంథం ఏదీ రాల. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొంత కృషి చేసే అవకాశం లభించినందుకు ఆనందిస్తూ రాశానన్నారు. ఈ మాటలు ముమ్మాటికి పోలంకి దక్షిణామూర్తికి ముందు 1964 మద్రాసు విశ్వవిద్యాలయం జడదవోలు వెంకట్రావు పర్యవేక్షణ సి విజయలక్ష్మి తెలుగు కథా సాహిత్యం అనే అంశం మీద పరిశోధన చేసి లిట్ పట్టా పుస్తకం 69లో ఢిల్లీ విశ్వవిద్యాలయం కె వీరభద్రరావు పర్యవేక్షణలో సిహెచ్ శారద తెలుగు కథానిక అవతరణ వికాసాలు అంశం మీద పరిశోధన చేసి పట్టా ఈ 2 పరిశోధనా గ్రంథాలు విడిపడినట్టుగా లేదు. గొరదాడ అప్పారావు దిద్దుబాటు కథ 1910 ఆధునిక తెలుగు కథకు గొరదాడ ఆద్యుడనే విమర్శకులు పండితులు ఒప్పుకోరు. కాబట్టి కథా రచన 1910లోనే మొదలైందని అందాం. ఈ దృష్టితో చూస్తే తెలుగు కథకు దాదాపు 100 ఏళ్ల సాహిత్య చరిత్ర ఉంది. ఈ చరిత్రను 2గా మన సౌలభ్యం కోసం విభజించుకుంటే 1910 నుంచి 55 వరకు ఉన్న కాలం తొలి తరంగా, 55 నుండి ఈ వ్యాసం రాసే టైం 2005 వరకు ఉన్న కాలాన్ని మరితరంగా పాలించదు. తొలితరం కథ లేదా కథానికకు సంబంధించిన సమీక్ష, విమర్శనాత్మక వ్యాసాలు, పరిశోధన వ్యాసాలు రాసిన వాడు చాలా తక్కువ. కథానిక సాహిత్యంపై ఉన్న మక్కువ వల్ల, అభిమానం వల్ల, ఆధునిక ఆలోచన వల్ల, వచన సాహిత్యం పని ఉన్న గౌరవం వల్ల, దాన్ని విస్తరింప చెయ్యాలన్న ఆశ వల్లను రచనలు చేసిన వాడే తప్ప వాళ్ళు ఏ డిగ్రీలు పట్టారు ఆశించి ఈ పని చెయ్యలేదని స్పష్టము. అలాంటి వారిలో ప్రధానంగా బిఏ నరసింహం,
ఈయన 1928లో భారతి మాసపత్రికలో గద్య కథానక పేరుతో వ్యాసం ప్రచురించారు. వ్యాసం మొదట్లోనే దేశకాల పరిస్థితులను అనుసరించి సారస్వతంలోని జాతులను గ్రీతులను సారస్వత జాతకాలలోని గద్య కథానకాలు ఇప్పుడు ప్రాముఖ్యం పొందుతాయి. అవి వినోదానికి కూర్చడమే కాదు, సాంఘికాల విటంచేత ఆచారాలు, వ్యక్తుల వింత పోకడు, జీవితాన్ని చీకాకు చేసే క్లిష్ట సమస్య, మనస్సు దిగ్భ్రమ చేయటానికి దిగ్భ్రమ చెందిస్తూ దైవ విపాకాల నేర్పుతో ప్రదర్శించి చదువుల వివేకవంతంగా చేయటానికి అని కథానిక లక్ష్యాలు. బహుశా అప్పటికి కథానిక అనే మాట రూఢిగా ఏర్పడి అందువల్ల డిఏ నరసింహం గారు గద్య కథానకాలు అని సంబోధి ఈ తన వ్యాసంలో భారతి, ఆంధ్రపత్రిక, అభ్యుదయ మొదలైన పత్రికలు అచ్చైన కథని చర్చించాడాయి. అందులోని కథానికి సంబంధించిన పేరు కథానకం, కథిక, చిన్న కథ, పెద్ద కథ, నవల, వీటి మధ్య ఉన్న భేద సాదృశ్యాలు. నవలలో జీవితం విశాలంగా ఉంటుందని, కథానికలలో అలా ఉండదని, కథలో ఒక ఏకైక అంశం ప్రాధాన్యత కలిగి ఉంటుందని, చిన్న కథలో కథాంశం ఉత్కంఠ రేకెత్తిస్తుందని. దానికి ఉదాహరణ శివరామ కథను విశ్లేషించి చూపారు. అలాగే కథాంశం సులభగ్రాహ్యంగా స్పష్టంగా ఉండాలన్న, కథలో చమత్కారాలు ఉండాలన్న. ఇందుకు జన్మాంతర సంబంధం, దయ్యాలకం, రుణం తీర్చుకున్న నా మిత్రుడి జీవిత చరిత్ర కథని విశ్లేషించి చూపారు. వీరి పరిశోధనలో రాయసం వెంకట శివుడు రాసిన పూల్కోన, నాగరత్నం, గౌతమి స్వీయ చరిత్ర, వేలూరి శివరామశాస్త్రి రాసిన పద్మాక్షి, అతిథి దేవుడు, భాస్కరమ్మ రాసిన కైక, ప్రభావతి కథలు చూడుతాయి. అంతేగాక చిలకమర్తి వారి రాధలు, పురాణం సూర్యనారాయణ తీర్థులు రాసిన కథలు. వాసుదేవరావు రాసిన కథలు, భమిడిపాటి సోమయాజులు కథలు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు. అడవి బాపిరాజు కథలు తోడు చేసుకు ఎక్కువగా త్యాగం, వినోదం, ఔదార్యం, ప్రేమ, చారిత్రక అద్భుతాల విషయాలు, హాస్య విషయాలు ఈ కథల ఇతివృత్తం. తెలుగులో కథానిక పేరు స్థిరపడడానికి దోహదం చేసిన వ్యక్తులు ఇందరగంటి హనుమత్ శాస్త్రి. 1936లో నవ్య సాహిత్య పరిషత్తు నిర్వహించిన ప్రతిభపత్రికలు కథానిక అనే శీర్షికతో వ్యాసం రాదు. ఆ వ్యాసంలో చాలామంది కథానిక ఆంగ్ల సాహిత్య ప్రభావం వెలువడిందని అపోహపడుతున్నారని, ఇంగ్లీషులో షార్ట్ స్టోరీ అనే మాటకు తెలుగులో సమానార్థ పదాలుగా హ్రస్వకథ, చిన్న కథ, కథానకం అనే మాటలు వాడతారని, ఆకిరాజు ఆంజనేయ శర్మ లాంటి వాళ్ళు షార్ట్ స్టోరీ అనే మాట సరైన తెలుగు పదం లేనందువల్ల హ్రస్వకథ, చిన్న కథ అనే మాటలు వాడవచ్చు అన్నాడని, వీటి మూలాలు వైదిక వాంగ్మయంలో
పంచతంత్ర హితోపదేశాల్లో భేతాళ పంచవింశతిలో ఉన్నాయని చెప్పారు. అలాగే అంతేకాక పాశ్చాత్యుల షార్ట్ స్టోరీ వారి నావెల్ నుండి పుట్టి ఉండొచ్చు. ఇక మన చిన్న కథ బ్రాహ్మణాదుల నుంచి పరంపరగా అభివృద్ధి వచ్చిన కథా కావ్యాల నుండి ఎన్నో కొత్త అందాలు తీర్చుకొని ప్రత్యేక రచనగా ఏర్పడింది. కానీ సరాసరి వాటి నుంచి రాదు. మన పూర్వులే కథా ప్రవృత్తిని విస్తరించి చిన్న కథను లక్షణాలతో నిర్ణయి దీనికి మన సాహిత్య శాస్త్రంలో కథానిక అనే పేరు సిద్ధమై ఉందన్న. అంతేకాక తల్లావజ్జల శివశంకర ఏకాదశి పీఠికలో మన కథానకం, అభ్యానం, ఆఖ్యాయిక అనే గద్య విభాగాలు ఉన్నట్టు చెప్పారు. చాలా కాలం చిన్న కథ చరిత్రను కనుక్కోవటానికి చేసిన పరిశోధనలు ఎవరూ ప్రస్తావించని విషయాలు కొన్ని దొరికాయని, ఆ విషయాలు ఆంధ్ర ప్రముఖులు ముందుకు తీసుకురావాలని ఈ వ్యాసం రాశానని చెప్పారు. ఈ విషయాలు ఏమిటంటే, భారతీయ సాహిత్యానికి విజ్ఞాన సర్వస్వాలైన పురాణ అద్భుత విషయ భాండాలు. వాటిలో ఒకటైన అగ్ని పురాణం సమూలకంగా సాహిత్య మీమాంస చేసి 337 అధ్యాయం కావ్యాది లక్షణ నిరూపణ సందర్భంలో గద్య కావ్య విభాగం గురించి ఇలా ఉంది. ఆఖ్యాయిక, కథ, ఖండ కథ, పరికథ, తథా కథానికేతి మన్యంతే గద్య కావ్యంచ పరికథ. ఆఖ్యాయిక, కథ, ఖండ కథ, పరికథ, కథానిక అని గద్య కావ్యాలు 5 అని అగ్ని పురాణం. ఇందులో కథానికే మన చిన్న కథ. ఇందరికంటే అనువచ్చాత్ అభిప్రాయం ప్రకారం కథానిక భారతీయ గద్య కావ్య పరిణామంలోంచి పుట్టుకొచ్చి స్థూల దృష్టికి ఈ అభిప్రాయం సబబుగా ఉందనిపించిన సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ అంశం మీద మరింత పరిశోధన కావాలి. విస్తరిల్ల కొద్దీ విజ్ఞాన శాస్త్రాల వెలుగులో అది కూడా 19-20 శతాబ్దాలు అగ్ని పురాణంలోని ప్రస్తావన ఉన్న అప్పటి నుంచి 20వ శతాబ్ది ప్రారంభ వరకు కథానిక ఎందుకు పుట్టలేదో హనుమత్ శాస్త్రి గారు చెప్పాలి. హనుమత్ శాస్త్రి గారు కథానిక లక్షణ పరామర్శ చేస్తూ భయానకం, సుఖబలం, గర్భేచ కరుణో రస అద్భుతోంతే సక్త ప్రార్థోనోత్పాదనోదాత్త స కథాని అనే శ్లోకం ఉదహరి కథానిక బాహ్య లక్షణాలు 2. కథ సుదూరంగా సాగిపోక పొందిగ్గా ఉండ, పెద్ద సమాసాలు వర్ణనలతో కథ శరీరం బిగిసిపోక, అభ్యంతర లక్షణ పఠితను భయ సంభ్రమాల్లో ముంచే విచిత్ర సంఘటన కథా గర్భంలో హృదయం కలిగించే సన్నివేశం కూర్చ పాఠకుడు అనుకోని కొత్త మలుపులు కథ తమాషాగా ముగిసిపో. ఇది కథానిక అని కథానిక లక్షణాలను స్పష్టం చేయి. ఆధునిక కథలు ఈ లక్షణాలు అన్నీ కాకపోయినా కొన్ని ఉంటాయి. ఆధునిక కథలు యథ ఎత్తుగడ, ఈ ముగింపు, కథనం, శాస్త్ర చిత్రణ, సన్నివేశ కల్పన, కంఠస్వరం, దృష్టికోణం, నేపథ్య చిత్రణ, స్థలకాలాల చిత్రణ, అలా మరెన్నో అంశాలు ఉంటాయి. అభిస్తున్న ఆధారాన్ని బట్టి డిఏ నరసింహం, ఇంద్రగంటి, ఏం నాగేశ్వరరావు, తల్లావజ్జర్, బూర్గుల రంగనాథరావు, అక్కిరాజు రమాకాంత్ మొదలైన వ్యాసకర్త తొలితరం కథా పరిశోధకులుగా మనం గుర్తింపవచ్చు. తండ్రి దీనికి ఆధార గ్రంథాలు అన్నీ చెప్పాడు. అయిపోయింది. రేపు తొలితరం తెలుగు పాత్రికేయ జి రేవతి, ఈ శిరీష్ వీళ్ళతో యూనివర్సిటీ స్టూడెంట్స్ అయింటారు. దాని గురించి రేపు మనం తెలుసుకుందాం.